తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సొంతింటి కల నిజమై కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి కూడా సంతోషం లేదు. కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన ₹1,00,000 ఆఖరి విడత బిల్లు రాకపోవడం. ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు వస్తాయని ఆశపడి చేతిలో పైసలు లేకపోయినా చాలా మంది అప్పులు తెచ్చి మరీ ఇల్లు పూర్తి చేశారు. తీరా గృహప్రవేశం అయిపోయాక ఫైనల్ బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మున్సిపల్ పరిధిలో ఆఖరి విడత నిధులు సాఫీగానే విడుదలవుతుండగా గ్రామాల్లో మాత్రం 4వ విడత బిల్లుల పంపిణీ పూర్తిగా నత్తనడకన సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ నిధుల కేటాయింపులో ఏర్పడిన ప్రతిష్టంభన. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర వాటా కింద రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి ₹1,00,000 మొత్తాన్ని హోల్లో పెట్టక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడం వల్లే ఇందిరమ్మ గృహాల చివరి విడత బిల్లుల విడుదలలో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నిధులు రాగానే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని గృహ నిర్మాణ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. సమస్య కేవలం 4వ విడత బిల్లుతోనే ఆగలేదు. 3వ విడతగా స్లాబ్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన 2 లక్షల నిధుల్లో కూడా కేంద్ర వాటాకు సంబంధించిన దాదాపు 60,000 చాలా మంది అకౌంట్లలో ఇంకా సరిగ్గా క్రెడిట్ కాలేదు. స్లాబ్ స్థాయి దాటి రంగులు వేసి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసిన సాంకేతిక కారణాలు, నిధుల కొరత ముసుగులో బిల్లులు నిలిచిపోవడంతో లబ్ధిదారులు వడ్డీల వ్యాపారుల చేతిలో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం మంజూరైన 3.68 లక్షల ఇండ్లలో దాదాపు 1,00,000 మంది వరకు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని నివాసం ఉంటున్నారు. మిగిలిన పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి ఫైనల్ బిల్లులు క్లియర్ చేయాలంటే కేంద్రం నుంచి PMAYG కింద రావాల్సిన 2,500 కోట్లు అత్యంత కీలకంగా మారాయి. ఈ నిధుల లాకింగ్ వీడితేనే పల్లెల్లో ఇందిరమ్మ ఆఖరి బిల్లుల కష్టాలు తీరనున్నాయి.